అని చూపించారేమో, వచ్చే ఎలక్షన్స్ అంతకు మించి రావచ్చేమో. ఏది గెస్ట్ చేయలేకపోతున్నాం, ప్రజా నాడి పట్టడం అంత ఈజీ అనిపించడం లేదు. కాకపోతే రాజ్యసభలో సంఖ్యాబలం తగ్గడం వల్ల మీ పార్టీకి ఏదైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఒక్కడిగా ఉన్నప్పుడు సింగిల్గా ఏది జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఉన్నప్పుడే ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, రాష్ట్రంలో ఉన్న టీడీపీ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఈడీ కేసులు ఇవన్నీ పెట్టి 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడే మేము లెక్క చేయలేదు. అలాంటిది ఇప్పుడేదో మేము ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉంది మాకు. గతంలో లెక్కలో చూసుకున్న, ప్రతిపక్షంలో లెక్కలో చూసుకున్న ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మేము అసలు భయం అనే పదము మాకు తెలియదు. ఫస్ట్ ఒకరి గురించి రాజీ పడాల్సిన పని లేదు. మేము కేంద్రంలో మోడీ సర్కారు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండి పలుమార్లు మమ్మల్ని ఆహ్వానించి మాతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి తహతహలాడిన సందర్భంలోనే మేము లెక్క కూడా చేయలేదు. మేము సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి. ఎప్పుడు ఎలక్షన్స్ ముందా? ఎలక్షన్స్ ముందు. ఎన్ని నెలల ముందు? సంవత్సరం ముందా? 2 years ముందా? 2 months ముందు, 2-3 months ముందు చంద్రబాబు నాయుడు గారితో మమ్మల్ని ఆహ్వానించారు. మేము తిరస్కరించాము. టీడీపీని తర్వాత ఇన్వాల్వ్ చేసుకున్నారు. జరిగింది ఇది. కాంగ్రెస్ రాలేదా మీతో పొత్తుకి? కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. పార్టీలు వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు వాళ్ళు మాకు వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఉన్నారు. మేము సింగిల్ గా పోటీ చేయటం మా నినాదం, మా విధానం. మేము ఇంకొకరి జెండా కూడా మీతో పోటీ చేయడానికి, కలిసి పనిచేయడానికి అయితే సమ్మతించినట్టే. మీతో కాంగ్రెస్ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని, ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అధిష్టాన నిర్ణయాన్ని వీళ్ళు అమలు జరిపే వాళ్ళు తప్పితే వీళ్ళకి సొంత అభిప్రాయాలు ఏమి ఉండవు. సొంత అభిప్రాయాలు ఇప్పుడు మోడీ పిలిచాడు అనుకోండి, ఇక్కడ ఉన్న శాఖల్లో వాళ్ళు చేసేది ఏముండదు, సరే అనాల్సిందే. జాతీయ పార్టీలకు ఉన్న వాళ్ళకు ఉన్న విధి విధానాలు అవి. కాబట్టి ఇక్కడ షర్మిలానా లేకపోతే ఇంకొకరు అధ్యక్షులుగా ఉన్నారని కాదు. వాళ్ళు తహతహలాడారు, మేము తిరస్కరించాము. మా విధానం మళ్ళీ కూడా ఈ రోజేదో మేము ప్రతిపక్షంలో ఉన్నామని మేమేదో భయపడి వాళ్ళతో పొత్తులకి ఎంపర్లాడే పరిస్థితి మాకు లేదు. మేము మళ్ళీ ఒకవేళ నియోజకవర్గ పునర్విభజన జరిగిన 225 సీట్లైనా 175 స్థానాలైనా మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. మాకు ఎవరితో పొత్తు లేదు, ఎవరికి భయపడం. ఇవన్నీ ప్రతిపక్షాల వాళ్ళేదో మాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళేదో వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఏదో మాట్లాడటం తప్పితే మాకు అంత భయము లేదు, అంత అవసరము లేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో మా కేడర్ చాలా బలంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది. మేము మళ్ళీ సింగిల్ గానే పోటీ చేస్తాం, సింగిల్ గానే గెలుస్తాం. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, అక్కడ ఎన్నో పార్టీలు లేవమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆమె పురంధేశ్వరి గారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చంద్రబాబు నాయుడు గారి మాట కాదని బయటికి వెళ్ళిన సందర్భాలే లేవు. పాయింట్ గుర్తొస్తుంది. అంటే వదిన గారు బీజేపీలో ఉంటే ఆవిడ ఇప్పుడు కాదు, ఎప్పుడో బయటకు వచ్చారు. అయినప్పటికీ మీరు బీజేపీని ఈ విధంగా కలుపుకుంటే, సొంత చెల్లి పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కొంత సహాయం చేసినటువంటి చెల్లి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ మీకు డీలింగ్ ఉన్నట్టేనా? దానికి చెప్తాను విషయం. మేము ఇప్పుడు ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే, చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ తిరస్కరించినప్పుడు స్వయాన పురంధేశ్వరి గారు లోకేష్ బాబు గారిని పిలిపించుకొని మాట్లాడి, పురంధేశ్వరి గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి గారు దగ్గరుండి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కలిపి మాట్లాడింది. అమిత్ షాతో మీటింగ్ అరేంజ్ చేసింది పురంధేశ్వరి గారే. ఎందుకంటే కూటమి నడవాలనుకుంటున్నారు కాబట్టి. అప్పటికి కూటమి ఏర్పడలేదు, అప్పటికి పార్టీలో పొత్తు పెట్టుకోలేదు. అప్పుడు టీడీపీ
బీజేపీని విభేదిస్తుంది, బీజేపీ టీడీపీని ఎప్పుడు? విభేదిస్తుంది. ఎప్పుడు? కలిసినప్పుడు, కేసులో కలిసి నా. అప్పటికి పొత్తు కలవలేదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ పురంధేశ్వరి వెళ్లి అమిత్ షాని కలిసారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, జైల్లో ఉన్నారు. Please, చంద్రబాబు నాయుడు గారు జైల్లో తప్పకుండా ఉన్నారు. చేయండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా లేరు. జనసేనతో ఉన్నారు. అప్పటికి చంద్రబాబు జైల్లో ఉన్నారు. జనసేనతో కూడా జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ములాఖాత్ సిచ్యువేషన్ కానీ అప్పటి వరకు వేరువేరుగా నటించారు. వన్స్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఆపద ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఈ టీడీపీలో ఉన్న భాజపా శాఖ, టీడీపీలో ఉన్న జనసేన శాఖలు రెండు ఆ శాఖల అధ్యక్షులు యాక్టివేట్ అయిపోయి వాళ్ళు వెంటనే చంద్రబాబు నాయుడు గారిని పరిరక్షించే బాధ్యతలో వాళ్ళు కలిశారు. అయితే మనం గత ఎన్నికల్లో కూడా 19 ఎన్నికలుగా సంబంధించి ఏంటి 3 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెబితే వాళ్ళే. ఒకవేళ జనసేన సభ్యులకి ఎవరికైనా చెప్పినా జనసేన సభ్యుల్లో మెజారిటీ ఆఫ్ ది సభ్యులు చంద్రబాబు నాయుడు గారు సూచించిన వ్యక్తులే ఉన్నారు.